హలో గాయ్స్! ఎలా ఉన్నారందరూ? ఈరోజు మనం ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోయే డ్రామా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. స్టోరీలోకి వెళ్ళే ముందు ఇంకా నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు ఖచ్చితంగా చేసుకోండి. అలాగే ఫుల్ వీడియో మాత్రం తప్పకుండా చూడండి. క్లైమాక్స్‌లో మంచి ట్విస్ట్ ఉంటుంది. డ్రామా స్టార్టింగ్‌లోనే మన హీరో జై ఒక డాల్‌ని పట్టుకొని చాలా రొమాంటిక్‌గా కిస్ చేస్తూ ఉంటాడు. ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది. ఆ బొమ్మని అతను ఎక్కడ ముట్టుకుంటే మన హీరోయిన్ సీసీకి దాని స్పర్శ తెలుస్తుంది. అతను ఆ బొమ్మతో రొమాన్స్ చేస్తున్నా, కిస్ చేస్తున్నా ఆ ఫీలింగ్ అంతా సీసీ బాడీలోనే జరుగుతున్నట్లు ఉంటుంది. అంటే ఆ బొమ్మకి సీసీకి డైరెక్ట్ గా ఒక మిస్టీరియస్ కనెక్షన్ ఉంటుందన్నమాట. అలా అతను చేస్తున్నప్పుడు సీసీ మనసులో బాధపడుతూ ఒక విషయం అనుకుంటుంది. నాకు 18 ఇయర్స్ ఉన్నప్పుడే నేను జైతో ప్రేమలో పడ్డాను. తను నాకు వరుసకు బ్రదర్ అవుతాడు. ఎందుకంటే సీసీ పేరెంట్స్ చనిపోయినప్పుడు జై ఫ్యామిలీనే ఆమెను అడాప్ట్ చేసుకుంటారనమాట. అలా అతను ఆమెకు వరుసకి అన్నయ్య అవుతాడు. జై మెల్లగా డాల్ డ్రెస్ విప్పుతూ ఇప్పుడు వేరే పొజిషన్ ట్రై చేద్దాం. ఇంకా నీకేం చేయాలో తెలుసు కదా అని అనగానే సీసీ వెంటనే తన డ్రెస్ విప్పడం స్టార్ట్ చేస్తుంది. జై ఇమ్మీడియట్ గా ఆమెను పట్టుకుని ప్యాషనెట్ గా కిస్ చేస్తూ ఐ లవ్ యూ సీసీ అని చెప్తాడు. ఆ మాట వినగానే సీసీ మనసులో మాత్రం నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, ఇవన్నీ అబద్ధాలు అని అనుకుంటుంది. అసలు సీసీ ఎందుకలా అనుకుందో తెలియాలంటే ఈ ఫ్లాష్ బ్యాక్ చూడాలి. ఒకసారి జై తన ఫ్రెండ్స్ తో కలిసి డ్రింక్ చేస్తున్నప్పుడు ఒక ఫ్రెండ్ అడుగుతాడు, మీ ఫ్యామిలీ అడాప్ట్ చేసుకున్న సీసీ ఇప్పుడు కొంచెం ఫేమస్ అయింది కదా, మీ ఇద్దరికి రక్త సంబంధం కూడా లేదు, ఎప్పుడైనా తన్ని పెళ్లి చేసుకోవాలని మీ ఫ్యామిలీలో ఉంచుకోవాలని అని అనుకున్నావా అని అంటే జై దానికి చాలా నెగ్లెక్ట్ గా అంటాడు. తను ఒక అందమైన పువ్వు లాంటిది, అంత ప్రీషియస్ ఏం కాదు, సరదా ఉన్నంత వరకు వాడుకోవాలి ఆడుకోవాలి అంతే, తన్ని నా గుండెల్లో నాటుకునేంత పిచ్చేమీ నాకు లేదు అని అనగానే ఫ్రెండ్ షాక్ అయ్యి నువ్వు తన్ని ప్రేమిస్తున్నావు అని అనుకున్నాను, ఒకవేళ ఈ విషయం తనకి తెలిసి నిన్ను వదిలేసి వెళ్ళిపోతే ఏం చేస్తావని అడుగుతాడు. దానికి జై అయితే ఆ విషయం తనకి ఎప్పటికీ తెలియనివ్వను అని చెప్తాడు. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే ఇదంతా సీసీ వినేస్తుంది. అది విన్న సీసీ మనసులో తను ఎప్పటికీ చెప్పకూడదు అనుకున్నాడు, కానీ నాకు ముందే తెలిసిపోయింది. తన కళ్ళల్లో కేవలం నేను ఒక టాయ్ ని మాత్రమే, నేను ఇక్కడ నుండి ఎలాగైనా వెళ్ళిపోవాలి అని ఆ రోజే డిసైడ్ అవుతుందన్నమాట. ఆ తర్వాత సీన్ లో సీసీ ఆంటీ అంటే జై వాళ్ళ అమ్మ ఆమె కొన్ని పెద్ద పెద్ద సంబంధాలు చూపిస్తూ ఉంటుంది. సీసీ ఒక ఫోటో చూసి ఇలా అనుకుంటుంది, ఇతను టోకినో కదా, ఇతను అమ్మాయిల చుట్టూ తిరుగుతూ ఉంటాడు, సో నన్ను పెద్దగా డిస్టర్బ్ చేయడు కాబట్టి మా ఇద్దరి జోడి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది అనుకుని ఆ ఫోటో ఆమెకి ఇస్తుంది. ఆ ఆంటీ కంగారుగా సీసీ ఆలోచించుకో, వాళ్ళ ఫ్యామిలీ మనకు అందనంత ఎత్తులో ఉంది, పైగా అతని రెప్యుటేషన్ కూడా పెద్ద బాలేదు అని అంటుంది. కానీ సీసీ మొండిగా అవసరం లేదంటే నాకు తనే నచ్చాడు, వీలైనంత త్వరగా పెళ్లి చేసేయండి అని అంటుంది. సరిగ్గా అప్పుడే జై అక్కడికి వచ్చి ఎవరి పెళ్లి అని గట్టిగా అరుస్తాడు. ఆమె పక్కన కూర్చొని నువ్వు పెళ్లి చేసుకుంటున్నావా అని కోపంగా అడుగుతాడు. అప్పుడే జై వాళ్ళమ్మ అతనికి కూడా కొన్ని సంబంధాలు చూపిస్తుంది. జై తన యాటిట్యూడ్ చూపిస్తూ సీసీ వైపు చూస్తూ రాండమ్ గా ఒక అమ్మాయిని సెలెక్ట్ చేస్తాడు. ఈ అమ్మాయి నీకు నచ్చిందా అని వాళ్ళ అమ్మ సీసీని అడుగుతుంది. ఆ టైంలో జై పక్కనే ఉన్న ఆ బొమ్మను పట్టుకొని దాని చెవులు నిమురుతూ సీసీని బాగా ఇబ్బంది పెడుతుంటాడు. అతను ఆ బొమ్మతో చేసే పనులకి సీసీ విలువిల్లాడిపోతుంది. అప్పుడే జైకి ఫోన్ రావడంతో అతను అక్కడ నుండి వెళ్లిపోతాడు. పాపం ఇంకా దాంతో ఆమె రిలీఫ్ అవుతుంది. ఆ తర్వాత ఆంటీని తన అసిస్టెంట్ అడుగుతుంది, ఈ అమ్మాయి అనాథ కదా, మీరెందుకు ఇంతగా సపోర్ట్ చేస్తున్నారు అని. దానికి ఆమె గుప్పెట్లో జై ఉన్నాడు, ఈమె కనుక పెళ్లి జరుగుతుందన్న విషయం జైకి తెలిస్తే చాలా ప్రాబ్లం అవుతుంది, అందుకే పెళ్లి అయ్యే వరకు అతని చెవులో ఎలాంటి మాటలు పడకుండా జాగ్రత్త పడండి అని చెప్తుంది. ఆ తర్వాత జై సీసీ రూమ్ లోకి వస్తాడు. ఆమెను సోఫా మీద కూర్చోబెట్టి మనం క్లోజ్ అయ్యి చాలా రోజులైంది కాబట్టి ఇప్పుడు నువ్వు నన్ను వద్దనుకుంటున్నావా, లేదా నాకు పెళ్లి సెట్ అయిందని నీకు కోపం వస్తుందా, నువ్వు కోప్పడకు, నీ కోసం బిజినెస్ ట్రిప్ నుండి ఒక గిఫ్ట్ తెచ్చాను అని చెప్పి ఒక చైన్ ఆమె మెడలో వేస్తాడు. తను చెప్పినట్టు సీసీ ఆడుతుంది అని జై అనుకుంటాడు. ఇలా గిఫ్ట్లు ఇచ్చి ఆమెను పర్మనెంట్ గా అతని కీప్ గా పెట్టుకోవాలని డిసైడ్ అవుతుంటాడు అనమాట. సీసీ మనసులో తనకి నా మీద ప్రేమ లేనప్పుడు ఎందుకు ఎప్పుడు ఇలా రాంగ్ ఇంప్రెషన్ ఇస్తుంటాడు అనుకొని డైరెక్ట్ గా అడుగుతుంది, నీకు పెళ్ళయ్యాక నన్ను ఏ పేరుతో ఇంట్లో ఉంచుకుంటావు అని. జై అంటాడు, సీసీ నీ లైఫ్ లాంగ్ నేను నేనే చూసుకుంటాను, నీకు ఇంకా వేరే చాయిస్ లేదు అని వార్నింగ్ ఇస్తాడు. సీసీ కోపంగా అంటే నన్ను ఎప్పుడు నీ సీక్రెట్ లవర్ గానే ఉంచుకుంటావా, నీ పెళ్లి విషయంలో నీకు చాయిస్ లేకపోవచ్చు, కానీ నా జీవితాన్ని ఇలా ఇతరుల దయ మీద వదిలేయడం నాకు ఇష్టం లేదు అని తెగేసి చెప్తుంది. జైకి కోపం వచ్చి ఫ్యామిలీ అరేంజ్ చేసిన విషయాల్లో నేను ఇంటర్ఫియర్ కాలేను అని చెప్తూ ఆ డాల్ ని తీసుకొని నీ ప్రాణం ఇప్పుడు నా గుప్పెట్లో ఉంది అని బెదిరిస్తూ ఆమెను ఫోర్స్లీ కిస్ చేస్తాడు. సీసీ అతన్ని వెనక్కి నెట్టేస్తూ వద్దు జై, నాకు ఇష్టం లేదు, ఇప్పుడు కాదు అండ్ ఎప్పటికీ వద్దు అని అరుస్తుంది. జైకి పిచ్చి కోపం వచ్చి ఆమెను కంట్రోల్లో పెట్టుకోవడానికి ఆ బొమ్మను తీసుకుని దాన్ని ఎక్కడ పడితే అక్కడ టచ్ చేస్తుంటాడు. ఆ స్పర్శలకి సీసీ అతలాకుతలం అవుతుంటుంది. అతను ఆమెను ఎంత హింసిస్తున్నా కూడా ఆమె జైకి కోఆపరేట్ చేయకుండా అలానే బిగుసుకుని ఉండడంతో అతనికి ఇంకా కోపం వస్తుంది. ఆ బొమ్మని గట్టిగా ఒత్తుతూ నా ఓపికని పరీక్షించకు, బుద్ధిగా పాద సీసీలా ఉంటేనే నిన్నెవరూ ఏమీ అనకుండా కాపాడతాను అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. జై ఆ బొమ్మను అడ్డు పెట్టుకుని తన లైఫ్ తో ఆడుకుంటున్నాడని సీసీకి అర్థమవుతుంది. అందుకే ఈ సమస్యకు పరిష్కారం కోసం ఆమె ఒక డాక్టర్ ని కలుస్తుంది. డాక్టర్ సీసీ బాడీని స్కాన్ చేసి ఒక షాకింగ్ విషయం చెప్తాడు. మేడం, మీ గుండె దగ్గర ఒక చిప్ ఉంది, దీన్ని తీయడం చాలా రిస్క్, ఇది ఒక సెన్సర్ చిప్, ఇది జంటగా ఉంటుంది,
దీని సెకండ్ పెయిర్ ఎక్కడ ఉందో అది నాశనం అయితేనే మీకు విముక్తి దొరుకుతుంది అనగానే సీసీకి వెంటనే అర్థమైపోతుంది ఆ రెండో చిప్ జై దగ్గర ఉన్న ఆ టెడ్డీ బేర్ లోనే ఉందని. ఎలాగైనా ఆ బొమ్మను దక్కించుకోవాలని ఆమె డిసైడ్ అవుతుంది. ఇప్పుడే స్టోరీలోకి మన సెకండ్ హీరో టోకినో ఎంటర్ అవుతాడు. ఇతను మరెవరో కాదు, సీసీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్న పర్సన్ అన్నమాట. దూరంగా సీసీ డాక్టర్ తో మాట్లాడడం అతను చూస్తూ ఏదో మెసేజ్ చేయబోయి ఆగుతాడు. అప్పుడు అతని అసిస్టెంట్ అంటాడు, బాస్ మీరు 10 ఏళ్ల నుండి ఆ మేడం ని ఇష్టపడుతున్నారు. ఇప్పుడు తను మీ ఫియాన్సీ. ఇంకా ఎందుకు భయపడుతున్నారు అంటే టోకినో బాధగా తను వేరెవరిదో అయిపోతుందేమో అని భయం అని తన ఓల్డ్ మెమరీస్ ని గుర్తు చేసుకుంటాడు. నిజానికి సీసీ పేరెంట్స్ కి యాక్సిడెంట్ అయ్యి తను రోడ్డు మీద వాళ్ళ అమ్మా నాన్నల ప్రాణాలని కాపాడడం కోసం ఏడుస్తూ అరుస్తూ హెల్ప్ కోసం అడుగుతుంది. అప్పుడు టోకినోనే వచ్చి ఆమెను కాపాడతాడు. ఆ కాపాడే టైంలో ఆమె స్పృహ తప్పి పడిపోవడం వల్ల అతన్ని చూడలేకపోతుంది. అండ్ ఆమెను హాస్పిటల్లో జాయిన్ చేసి వాళ్ళ పేరెంట్స్ ఫార్మాలిటీస్ అన్ని చూసుకోవడం వరకు ఆయనే చేస్తాడు. దానికోసం ఒక పెద్ద బిజినెస్ డీల్ ని కూడా వదులుకుంటాడు. అలా అంతా ఫార్మాలిటీస్ పూర్తి చేసి సీసీని కలిసే లోపు జై వచ్చి ఆమె పక్కన కూర్చుంటాడు. జైని సీసీ పక్కన అంత దూరంగా చూసి టోకినో ఏమీ చెప్పకుండా అక్కడ నుండి వెళ్లిపోతాడు. అంటే సీసీ మీద టోకినోకి 10 ఏళ్ల నుండి స్వచ్ఛమైన ప్రేమ ఉందన్నమాట. కానీ జయ్యే ఆమెను కాపాడాడు అని ఇన్నేళ్లు సీసీ అనుకుంటుంది. ఆ తర్వాత సీసీ ఇంటికి రాగానే అక్కడ జైకి కాబోయే వైఫ్ మియాన్ ఉంటుంది. వాళ్ళిద్దరూ పక్కపక్కన ఉండడంతో సీసీ ఏమనుకుంటుందో ఏమో అని జై కొంచెం నర్వస్ గా ఫీల్ అవుతుంటాడు. కానీ మియాన్ మాత్రం చాలా తెలివైంది. జై ఒకసారి సీసీని కిస్ చేయడం ఆమె చూసేస్తుంది. అందుకే ఎలాగైనా సీసీని వదిలించుకోవాలని ఆమెతో పర్సనల్ గా మాట్లాడడం కోసం, ఆమెతో ఫ్రెండ్షిప్ చేసుకోవడం కోసం స్విమ్మింగ్ పూల్ దగ్గరికి తీసుకెళ్తుంది. అక్కడ తన అసలు రంగు బయట పెడుతూ, నీకసలు సిగ్గుందా? ఒక అనాథవై ఉండి నా మొగుడిని దొంగలిస్తావా? నువ్వు చస్తేనే నాకు ప్రశాంతత అని చెప్పి పూల్లోకి దోసేస్తుంది. కానీ మన సీసీ కూడా తక్కువదా, ఆమెను కూడా నీళ్లలోకి లాగుతుంది. అప్పుడు మియాన్ పెద్ద డ్రామా మొదలు పెడుతుంది. కాపాడండి, సీసీ నన్ను తోసేసింది అని అరుస్తుంది. జై అక్కడికి రాగానే వాళ్ళిద్దరు పూల్లో ఉంటారు. పక్కనున్న సీసీని వదిలేసి ఆ మియాన్ని కాపాడతాడు. అది చూసి పాపం సీసీ లిటరల్లీ బ్రేక్ డౌన్ అవుతుంది. అంత జరిగిన తర్వాత మియాన్ నిందలన్నీ సీసీ మీదేస్తుంది. ఆమె కావాలని వాటర్ లో తోసేసింది అని. కానీ సీసీ మాత్రం ఫుటేజ్ చెక్ చేయండి కావాలంటే అని అంటుంది. కానీ జై వినకుండా తను నీ సిస్టర్ ఇన్ లా, సారీ చెప్పు అని సీసీని రూమ్ లో వేసి లాక్ చేస్తాడు. వాళ్ళ ముందు ఆ టెడ్డీ బేర్ ని గట్టిగా ఒత్తుతూ టార్చర్ పెడతాడు. ఆ బొమ్మను చూసి మియాన్కి కొంచెం డౌట్ వస్తుంది. ఏంటి బొమ్మ? ఈ బొమ్మతో ఆయన ఏదో ప్లే చేస్తున్నాడు సీసీతో అని అనుకుంటుంది. అలా వాటర్ లో తడవడం వల్ల ఆమెకు ఫుల్ ఫీవర్ వస్తుంది. మన జై ఏదో అమర ప్రేమికుడు లాగా ఆమె ముందు కూర్చొని కేర్ తీసుకుంటూ ఉంటాడు. మళ్ళీ ఆమెనే బ్లేమ్ చేస్తాడు. నువ్వే ఇదంతా కావాలని చేసి ఆమెకు సారీ చెప్పు అని. సీసీ కోపంగా నా టెడ్డీ బేర్ నాకు ఇచ్చేసాయి, దాని సీక్రెట్ తెలిస్తే నా లైఫ్ స్పాయిల్ అవుతుందని అడిగితే జై వినకుండా ఆ బొమ్మను తీసుకొని వెళ్లిపోతాడు. అప్పుడు డాక్టర్ ఆ చిప్ గురించి ఇంకో వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఆ చిప్ కేవలం ప్రేమనే కాదు, బాధను కూడా షేర్ చేసుకుంటుంది. ఆ టెడ్డీ బేర్ కి ఏమైనా జరిగితే ఆ నొప్పి నీకు కూడా తగులుతుంది. అది చావు కంటే భయంకరంగా ఉంటుంది. అదేం చిప్పో ఏమో కానీ పెద్ద జమ్మలకడి పంబ చిప్పులాగుంది. ఇలాంటి చిప్ గాని అందరు అమ్మాయిలకి దొరికితే అప్పుడు అబ్బాయిల పరిస్థితి నా భూతో నా భవిష్యత్ అన్నమాట. ఇంకా స్టోరీలోకి వెళ్తే యాక్చువల్ గా సీసీకి జై మీద హోప్ ఉండేది. కానీ ఇప్పుడు ఆ హోప్ ని పూర్తిగా వదిలేయాలి అనుకుంటుంది. ఆ ఇంటి నుంచి వీలైనంత త్వరగా దూరంగా వెళ్లిపోవాలి అని ఆంటీకి ఇలా చెప్తుంది. టోకినోని పెళ్లి చేసుకున్నాక ఎలాంటి గాసిప్ ఉండకూడదు కదా, అందుకే నేను వెళ్లిపోతాను అంటుంది. నెక్స్ట్ సీన్ లో మియాన్ బర్త్డే పార్టీలోనే జై అండ్ మియాన్ ఎంగేజ్మెంట్ అనౌన్స్ చేస్తున్నారన్న విషయం టోకినోకి తెలుస్తుంది. ఇంతకాలం సీసీ జైన్ ఎంచుకుంది కానీ అతను తనని సరిగ్గా చూసుకోలేదు. పైగా ఇప్పుడు ఆమెను పక్కన పెట్టుకొని ఇంకో ఆమెను ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నాడన్న విషయం తెలిసి టోకినోకి ఫుల్ కోపం వస్తుంది. ఇంకా ఎలాగైనా తను సంతోషంగా ఉండాలంటే తన్ని సొంతం చేసుకోవాలని డిసైడ్ అవుతాడు. పార్టీలో అందరూ మియాన్ గురించి మాట్లాడుకుంటారు. అప్పుడు గెస్ట్స్ అంటారు, చూసారా జై వెన్ ఫ్యామిలీ అమ్మాయి కోసం ప్రపంచంలోనే ఖరీదైన రోజెస్ తెప్పించాడు. ఈ ఫంక్షన్ అంతా జైనే ప్లాన్ చేశాడంట. స్టేజ్ మీద తనే స్వయంగా ప్రపోజ్ కూడా చేస్తాడట అనగానే ఆ మాటలు సీసీ వింటుంది. అప్పుడే మియాన్ ఫ్రెండ్స్ సీసీని చుట్టుముడతాడనమాట. ఫ్రెండ్స్ అంటారు, ఈ అనాథ ఇక్కడికి ఎలా వచ్చింది? జైని బుట్టలో వేసుకోవడానికి 18 ఇయర్స్ కి తను తాను ఆఫర్ చేసుకుంది. సీసీ వాళ్ళని ఇగ్నోర్ చేసి వెళ్లిపోతుంటే అంటారు, మేము ఇంకా ఎంజాయ్ చేయలేదు, నీకు బుద్ధి చెప్పాలి అని చెప్పి సీసీ టెడ్డీ బేర్ ని టార్చర్ చేస్తారు. దాని వల్ల సీసీకి విపరీతమైన నరకం అనుభవిస్తుంది. ఇంకా వాళ్ళు అంటారు, దీన్ని వాడుకొని మగాళ్ళని ఎలా ప్లీజ్ చేయాలో మియాన్ చెప్పినప్పుడు మేము నమ్మలేదు, కానీ ఇది నిజమే అన్నమాట. ఇంత నీచమైన టాక్టిక్స్ వాడుతున్నావా? ఈ బొమ్మని కాలు చేస్తే ఏమవుతుందో చూద్దాం అని బొమ్మని కాలుస్తుంటారు. దాని వల్ల పాపం ఆమె నరకం అనుభవిస్తుంది. అప్పుడే జై సీసీ పరిస్థితిని చూసి ఆమెను కాపాడిపోతాడు. కానీ సీసీ పక్కనే ఉన్న కత్తి పట్టుకొని, నిన్ను నమ్మి ఆ బొమ్మ నీ చేతికిస్తే నా జీవితాన్ని వేరే వాళ్ళ చేతిలో పెట్టావు. నేను చచ్చిపోయినా పర్వాలేదు, కానీ నేను నీకు ఎప్పటికీ దక్కను. నీకు నాకు ఏ సంబంధం ఉండకూడదు. ఇప్పుడే ఈ చిప్పుని తీసేస్తాను అని కత్తితో ఆమె గుండె దగ్గరున్న ఆ చిప్పుని తీస్తుంది. ఇక్కడ చిత్రం ఏంటంటే అక్కడ ఉన్నది షార్ప్ కత్తి అయితే కాదు, బటర్ స్ప్రెడ్ చేసే కత్తి. దాన్ని తీసుకొని గుండె దగ్గర పొడుస్తుంది. పైగా పొడిచిన వెంటనే చిప్పు బయటకు వస్తుంది. అలా తను స్పృహ తప్పి పడిపోతున్నప్పుడు అక్కడికి టోకినో వస్తాడు. అతను రాగానే మన జై మియాన్ ఎత్తుకొని తీసుకెళ్తాడు. ఆమెకేదో
కాళ్ళు లేనట్టు. ఇక్కడ టోకినో సీసీని టార్చర్ పెట్టిన వాళ్ళకి మాస్ వార్నింగ్ ఇస్తాడు. సీసీకి ఏమైనా జరిగితే మీ అందరి సమాధులు రెడీ చేసుకోండి అని సీసీని ఎత్తుకుని హాస్పిటల్ కి తీసుకెళ్తాడు. జై హాస్పిటల్ కి పరిగెత్తుకుంటూ వచ్చి బాధపడుతూ సీసీకి ఒక్కటే సారీ చెప్తాడు. అప్పుడే మియాన్ అక్కడికి వచ్చి నేను నీకు కాబోయే భార్యని, ఆమె కోసం ఎందుకు ఏడుస్తున్నావు అనగానే జైకి పిచ్చి కోపంతో అరుస్తాడు. నీ వల్ల సీసీకి ఏమైనా జరిగితే నేను నిన్ను వదిలిపెట్టను. సీసీ ఒక అనాథ కావచ్చు, తనకి పెళ్లి అవ్వచ్చు, కానీ నా మనసులో సీసీ తప్ప ఎవ్వరూ లేరు. సీసీ ఒక్కతే నా సర్వస్వం అంటాడు. ఇతను పడే బాధ మొత్తం టోకినో చూస్తాడు. నువ్వు సీసీని నీ సొంత బిడ్డలా చూసుకుంటావని అప్పట్లో మాట ఇచ్చావు, కానీ ఇక నుండి సీసీ ఒక చుక్క కన్నీరు కార్చినా మీ ఫ్యామిలీ మార్కెట్ లో ఉండకుండా చేస్తాను అని ఏదో ప్లాన్ చేస్తాడనమాట అతను కూడా. సీసీకి మెలకు వచ్చాక టోకినో అసిస్టెంట్స్ మియాన్ ఫ్రెండ్స్ ని ఆమె ముందుకు వంగబెట్టి సారీ చెప్పిస్తాడు. అండ్ ఇదంతా మియాన్ చేపించింది అని అందరి ముందు చెప్తారు. సీసీ తనకి టోకినో హెల్ప్ చేసేసరికి ఆమెకు ఒక హోప్ వస్తుంది. ఫైనల్లీ నా కోసం ఒకరు నిలబడి న్యాయం చేయాలి అని డిసైడ్ అయ్యారు అనుకుంటుంది. మియాన్ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డంతో ఇంకేం చేయలేక సారీ చెప్పమని అందరూ ఫోర్స్ చేస్తుంటారు. కొన్ని షేర్స్ కూడా ఆఫర్ చేస్తారు ఆమె సారీ చెప్పడానికి. వాళ్ళు అక్కడ సీసీ గురించి కొంచెం కూడా ఆలోచించకుండా వాళ్ళ సెల్ఫిష్ మాటలు, ఎప్పుడు డబ్బుల గురించే మాట్లాడడం చూసి సీసీకి ఇంకా ఫ్రస్ట్రేషన్ వస్తుంది ఆ బెడ్ మీద కూర్చొని. అప్పుడే ఎవరో మెసేజ్ చేస్తారు. ఇంకా సీసీ అది చూసి చెప్తుంది వాళ్ళకి, మీ చెత్తఫూ ఫ్యామిలీ మ్యాటర్స్ నాకు అనవసరం అనగానే జై అంటాడు, అదేంటి ఎవరో పరాయి దానిలాగా అలా మాట్లాడుతున్నావు, నువ్వు మా ఫ్యామిలీ ఆమె అని అనగానే సీసీ మనసులో త్వరలోనే మీ అందరికి కట్ ఆఫ్ చేసుకొని వెళ్ళిపోతాను అనుకుంటుంది. ఆ టైంలో కూడా ఇద్దరు ఫ్యామిలీస్ పార్టీలు మన కోసం గెస్ట్స్ వెయిట్ చేస్తున్నారు అని జైని లాక్కొని తీసుకెళ్తారు. అప్పుడే టోకినో అక్కడికి వస్తాడు. సీసీ పరిస్థితిని చూసి బాధపడి జై ఫ్యామిలీని ఎలా అయినా నాశనం చేయాలి అని చెప్తాడు. జై అండ్ వెన్ ఫ్యామిలీ ప్రాజెక్ట్స్ మీద నేను ఒక ట్రాప్ వేశాను. 6 నెలల్లో వాళ్ళ ప్రాజెక్ట్స్ అన్ని ఆగిపోవాలి, పెట్టిన డబ్బులు వెనక్కి కూడా రాకూడదు, వాళ్ళు పూర్తిగా దివాలా తీయాలి అని చెప్తాడు. అప్పుడు అసిస్టెంట్ అంటాడు, సార్ ఆల్రెడీ మనం 2 కంపెనీలలో లార్జెస్ట్ షేర్ హోల్డర్స్ అయిపోయాం, ఇక మొత్తం మన చేతిలోనే ఉంటుంది అనగానే టోకినో నవ్వుతూ అంటాడు, జై అండ్ మియాన్ పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్న రోజే వాళ్ళ నా కంపెనీల నుండి వెళ్ళగొట్టాలి అని సీసీతో నా పెళ్లి పనులు చూడమని వెళ్ళిపోతాడు. నెక్స్ట్ జై సీసీ దగ్గరకు వస్తాడు. ఆమెకి మెలకు వచ్చాక జై ముట్టుకోబోతుంటే సీసీ నన్ను ముట్టుకోకు అని అంటుంది. జై అంటాడు, నాతో సంబంధం తెంచుకోవాలని అంత ఆశగా ఉందా, నన్ను వదిలేసి నువ్వు ఎక్కడికి వెళ్తావు అని అంటే సీసీ అంటుంది, నేను ఎక్కడికైనా వెళ్తాను, వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంటాను అని అనగానే జై సారీ చెప్తూ, సీసీ నిన్న జరిగిందంతా నా తప్పే, ఆ టెడ్డీ బేర్ షెల్ఫ్ లో ఉంటే వాళ్ళు దొంగలిస్తారని అనుకోలేదు అంటే సీసీ అంటుంది, పర్లేదు, ఎలాగో ఆ చిప్ ఇప్పుడు నా ఒంట్లో లేదు, అది బయటకు వచ్చేసింది, నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు అని చెప్పగానే జై అంటాడు, నిన్ను బాధ పెట్టిన వాళ్ళని నేను వదిలిపెట్టాను సీసీ అంటే కోపంతో ఆమె, నువ్వు వదిలిపెట్టవా, మియాన్ మీద నీకు అంత కోపంగా ఉందా, అయితే ఆమెను వదిలేయ్ అని చెప్తాడు. దానికి జై, ఫూ ఫ్యామిలీకి ఒక అమ్మాయితో మ్యారేజ్ లెన్స్ అవసరం, నీకు తెలుసు కదా అని ఆ పని చేయలేను, ఆమెను వదులుకోలేను అని అనగానే సీసీ కోపంగా, అయితే మంచిది, నాకు నా ఐడెంటిటీ ఏంటో బాగా తెలుసు, నేను నీ దయ మీద బ్రతుకుతున్న ఒక అనాథ మాత్రమే, మీ ఫ్యామిలీలో నన్ను అనాథగానే ఎప్పుడు ట్రీట్ చేశారు, నువ్వు తోడుగా ఉంటావు నా కోసం అని అనుకోవడం నా పొరపాటు అనగానే జై ఆమెని కిస్ చేయబోతాడు. అప్పుడే మియాన్ అండ్ ఆంటీ అక్కడికి వస్తారు. ఆమెకు ఫుల్ కోపం వస్తుంది, కానీ కంట్రోల్ చేసుకుని లోపలికి వస్తుంది. మియాన్ నటిస్తూ అంటుంది, నేను పొద్దున్నే మార్కెట్ కి వెళ్లి ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ తెచ్చి నీ కోసం సూప్ తెచ్చాను సీసీ, నువ్వు తాగి ఎలా ఉందో చెప్పు అని అంటూ ఇంకా నాటకాలు ఆడుతూ, నిన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళకి బుద్ధి చెప్పాను, మనం ఒకే ఫ్యామిలీ కదా, నా మీద కోపం పెట్టుకోకు అని చెప్పగానే సీసీ ఆమె సారీని యాక్సెప్ట్ చేయదు. అప్పుడు జైకి ఆమె ఇంకా ఎక్కిస్తుంది, చూసావా నేను ఎంత సారీ చెప్తున్నా తను నా మాట వినట్లేదు, మన జై కూడా పెద్ద గొర్రెలా ఉన్నాడు, ఆమెకే సపోర్ట్ చేసేసరికి సీసీకి బీపీ వచ్చి నన్ను ఈ స్థితికి తెచ్చిన అసలు దోషిని వదిలేసి ఆ ముక్కలని పనిష్ చేశారనమాట, ఇదేనా నీ సమాధానం అని జైని క్వశ్చన్ చేస్తుంది. అంత మాట్లాడినా కూడా జై సైలెంట్ గా ఉంటాడు. మియాన్ కూడా జై చే పట్టుకుని వెళ్ళిపోతుంది. అప్పుడు సీసీ పాపం కుమిలి కుమిలి ఏడుస్తుంది. అప్పుడే ఆంటీ సీసీతో అంటుంది, ఇకపై జైకి దూరంగా ఉండు, మన ఫ్యామిలీ గౌరవం నిలవాలంటే ఈ పెళ్లి జరగాల్సిందే, జై మన ఫ్యామిలీకి భవిష్యత్తు, తన పేరు మీద ఎలాంటి మచ్చ ఉండకూడదు, అర్థమైందా అనగానే ఆంటీకి ఇన్ని రోజులు జై సీసీ రిలేషన్షిప్ లో ఉన్నారని తెలిసి కూడా వాళ్ళకి సపోర్ట్ చేయలేదు అని బాధపడుతూ అంటుంది. అందుకే మా ఇద్దరికి వేరువేరుగా పెళ్లిళ్ళు సెట్ చేశారనమాట అనగానే వాళ్ళ ఆంటీ, అవును నీ మీద మాకు ప్రేమ ఉన్నమాట నిజమే, కానీ ఫ్యామిలీ గౌరవం తర్వాతే ఏదైనా అనగానే సీసీ మనసులో బాధపడుతూ, నన్ను మీరు నిజంగా ప్రేమిస్తున్నారు అనుకున్నా, అది నా భ్రమ అని ఆంటీకి చెప్తుంది. వర్రీ అవ్వకండి, జైకి నాకు మధ్య బంధం ఎప్పుడో తెగిపోయింది. ఆ తర్వాత రోజు జై సీసీ దగ్గరికి హాస్పిటల్ కి వెళ్తాడు. కానీ అక్కడ బెడ్ ఖాళీగా ఉంటుంది, సీసీ ఉండదు. షాక్ అయిన జై పిచ్చి వాళ్ళ వెతుకుతుంటాడు.
సీసీ తనకి తెలియకుండా అందరిని వదిలేసి వెళ్ళిపోయిందనమాట. వెళ్లే ముందు తన పేరెంట్స్ సమాధి దగ్గర వాళ్ళకి ఫైనల్ గుడ్ బై చెప్పడానికి ఎళ్తుంది. యాక్చువల్‌గా ఇంత ముందు సీన్‌లో ఆంటీ సీసీకి ఒక ఫ్లైట్ టికెట్ ఇచ్చి, కొంత డబ్బు కూడా ఇచ్చి కంట్రీ వదిలి వెళ్ళమని చెప్తుంది. జై పెళ్లి టైంకి ఆమెను అక్కడ ఉండొద్దు అంటుంది. సో సీసీ కూడా అదే డిసైడ్ అయ్యి ఏడుస్తూ సిమెంటరీ నుంచి వెళ్ళిపోతుంటే జై ఎదురుగా కనపడతాడు. అతన్ని చూసి బెదిరిపోవడంతో ఆమె కాలు స్లిప్ అయి పడబోతుంది. అప్పుడు టోకినో ఎగ్జాక్ట్ టైంకొచ్చి ఆమెను పట్టుకుంటాడు. టోకినో ఆమెను నవ్వించడం కోసం ఇలా అంటాడు. ఏంటి మన మొదటి అఫీషియల్ మీటింగ్ ఇలా సమాధి దగ్గర జరుగుతుందని అస్సలు అనుకోలేదు. బై ద వే నేను టోకినో. మా తాతయ్య సమాధి కూడా ఇక్కడే ఉంది. పద వాళ్ళని కూడా చూద్దామని అంటే సీసీ ఎదురుగా ఉన్న జైని చూసి కొంచెం భయపడుతుంటే టోకినో అంటాడు. సీసీ నేను నీ ఫియాన్సీ. నీకు ఇష్టం లేని పని నేను చేయమని ఫోర్స్ చేయను. కానీ నన్ను మరీ ఎక్కువ కాలం వెయిట్ చేయించకు. పద నేను నిన్ను డ్రాప్ చేస్తాను అని ఆమె చేయి పట్టుకుంటుంటే అక్కడికి జై వచ్చి ఆ చేయిని పక్కకి తోసేసి వార్నింగ్ ఇస్తాడు. తను సీసీ నువ్వు ఇష్టం వచ్చినట్టు టచ్ చేయడానికి వీల్లేదు అనగానే టోకినో అంటాడు. నీకు మా గురించి తెలీదు. త్వరలోనే తెలుసుకుంటావు అనగానే జైకి పిచ్చి కోపం వస్తుంది. ఏ విషయం? మీ ఇద్దరి మధ్య ఏం జరుగుతుంది? నా దగ్గర ఏం దాచారు అని సీసీని అరుస్తాడు. టోకినో కోపంతో జైతో అంటాడు. ఈ సిటీలో పై చెయ్యి ఫూ ఫ్యామిలీది కాదు, షీ ఫ్యామిలీది. నీకు నచ్చినట్లు తనతో బిహేవ్ చేయడానికి నీకు హక్కు లేదు అని వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాక జై సీసీ చేయి పట్టుకుని గట్టిగా అడుగుతాడు. నీకెంత ధైర్యం ఉంటే మాట కూడా చెప్పకుండా ఎందుకు వెళ్ళిపోయావు? నిన్ను వెతకడానికి నేను ఎంత కష్టపడ్డానో తెలుసా? అంటే సీసీ అంటుంది. నాకు మా అమ్మ నాన్న గుర్తొచ్చారు అని సీసీ నడవలేకపోయేసరికి అతను ఎత్తుకొని మరీ తీసుకొస్తాడు. అక్కడ మియాన్ ముఖం చూస్తే మాడి మస అవుతుంది. రూమ్ లోకి తీసుకెళ్లి సీసీ కాలికి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంటే సీసీ భయపడుతూ వద్దు నేను చేసుకోగలను. ఈ మధ్య నువ్వు టచ్ చేస్తుంటే నాకు భయంగా ఉంది అని అంటుంది. జై వినకుండా ఆ టోకినోని ఎప్పుడు కలిసావు? అతను నీకెలా తెలుసు అని అడిగితే ఇదే ఫస్ట్ టైం అని సీసీ నిజం చెప్తుంది. సీసీతో అంటాడు. ఈ మధ్య చాలా గొడవలు జరిగాయి కదా. నా పెళ్లి పనులయ్యాక నీ మైండ్ మార్చడానికి నిన్ను ఫారెన్ తీసుకెళ్తాను. మన హనీమూన్ కి కూడా నువ్వు నాతోనే రావాలి. నీకు ఇష్టమైన ఐలాండ్ ని నీకోసం ఆల్రెడీ నేను రెడీ చేశాను అని అంటాడు. అసలు పెళ్లి చేసుకోకుండా ఇదంతా ఎందుకు చేస్తున్నాడని సీసీ బాధపడుతుంటే జై ఆమెను దగ్గరకు తీసుకొని నువ్వు బాధపడకు సీసీ, నీకు పెళ్లి తప్ప అన్ని ఇస్తాను అని ఒక క్రేజీ డైలాగ్ కొడతాడు. అంటే పెళ్లి మాత్రం వేరే అమ్మాయితో చేసుకుంటాడు, కానీ సీసీ మాత్రం తన దగ్గరే ఉండాలన్నమాట. ఎంత సెల్ఫిష్ కదా. ఇంతలో మియాన్ సీసీ దగ్గరకు వస్తుంది. తన పెళ్లి డ్రెస్సులు సెలెక్ట్ చేయడానికి సీసీని షాపింగ్ కి రమ్మంటుంది. సీసీకి వెళ్లాలని లేకపోయినా జై బలవంతంగా ఆమెను తీసుకెళ్తాడు. అక్కడ షాప్ లో జై ఒక డ్రెస్ చూపించి ఈ డ్రెస్ నీకు బాగుంటుంది సీసీ, దీన్ని నువ్వు ఒకసారి ట్రై చేయని అంటాడు. నిజానికి ఆ డ్రెస్ ఏంటో తెలుసా? పాస్ట్ లో సీసీ జైని పెళ్లి చేసుకుంటే వేసుకోవాలని సీసీ ఆశగా డిసైడ్ చేసుకున్న డ్రెస్ అన్నమాట. అది చూసి మియాన్ కి ఫుల్ కోపం వస్తుంది. తనెందుకు ట్రై చేయాలని అరుస్తుంది. సీసీ కూడా తన సెల్ఫ్ రెస్పెక్ట్ చూపిస్తూ నేను నీకు సిస్టరా లేక బానిసనా? నాకు ఇష్టం లేని డ్రెస్ నేను ఎందుకు వేసుకోవాలి అని జైని నిలదీస్తుంది. సరిగ్గా అప్పుడే టోకినో ఎంటర్ అవుతాడు. తనకి ఇష్టం లేకపోతే ఎందుకు ఫోర్స్ చేస్తున్నావు అని జైని అడుగుతాడు. జై కోపంగా ఇది మా ఫ్యామిలీ విషయం అని అంటే టోకినో అందరి ముందు ఒక బాంబు పేలుస్తాడు. తను నా ఫియాన్సీ. ఆ మాటకి జై మియాన్ ఇద్దరు షాక్ అయిపోతారు. టోకినో సీసీకి ఇంకో వెడ్డింగ్ డ్రెస్ ఇచ్చి ట్రై చేయమంటాడు. ఈసారి మాత్రం సీసీ తన మనసు చెప్పిందే విని ఆ డ్రెస్ వేసుకొని బయటకు వస్తుంది. ఆ డ్రెస్ లో సీసీ దేవతలా మెరిసిపోతుంటే అది చూసి జై తట్టుకోలేకపోతాడు. టోకినో ఆమె దగ్గరికి వెళ్లి మన పెళ్లికి నువ్వు ఇదే వేసుకోవాలి అని చెప్తాడు. సీసీ సాడ్ గా నీకు నాకంటే మంచి అమ్మాయి దొరుకుతుంది అని అంటే టోకినో మాత్రం నా మనసులో నువ్వే ఉన్నావు అని ఎంతో ప్రేమగా చెప్తాడు. జై వాళ్ళని చూసి జలసితో అక్కడి నుంచి వెళ్లిపోగానే మియాన్కి పిచ్చి లేస్తుంది. సీసీని చెప్పడానికి కత్తి లేపుతుంది. వెంటనే టోకినో ఆమెకు ఆపి వార్నింగ్ ఇస్తాడు. ఇకపై సీసీని ఎవరు ఇబ్బంది పెట్టినా నేను ఊరుకోను. మీ పెళ్లి రోజే మీకు ఒక పెద్ద గిఫ్ట్ ఇస్తాను గుర్తుపెట్టుకో అని చెప్పి ఆమెను అక్కడి నుంచి పంపించేస్తాడు. తర్వాత టోకినో సీసీని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. అప్పుడు ఆమె తన మనసులో మాట ఒకటి చెప్తుంది. మన ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకుందాం. ఈ వీకెండ్ నేను ఫారెన్ కి వెళ్లిపోతున్నాను అనగానే టోకినో అంటే జై పెళ్లి రోజే వెళ్తున్నావా? సరే కానీ నేను నీ కోసం వెయిట్ చేస్తూనే ఉంటాను అని తన సిన్సియర్ లవ్ ని చూపిస్తాడు. వీళ్ళిద్దరు కలిసి ఉండడం చూసి పైన విండోలో నుండి జై రగిలిపోతుంటాడు. ఆమె లోపలికి రాగానే ఆ రూమ్ లోకి జై వస్తాడు. అక్కడ సీసీ టోకినో కలిసున్న ఫోటోని చూసి అతనికి రక్తం మరిగిపోతుంది. ఆ ఫోటోను విసిరిగొట్టి నీకు అతనికి మధ్య సంబంధం ఏంటి? నువ్వు కూడా అతన్ని ఇష్టపడుతున్నావా? నిజం చెప్పు సీసీ, లేదంటే నేనెవరూ లేనో ఒక ఐలాండ్ కి పంపించేస్తాను. నువ్వు కేవలం నా సొంతం, అది గుర్తు పెట్టుకొని పిచ్చి వాళ్ళ అరుస్తాడు. సీసీ ఏడుస్తూ ప్లీజ్ జై నన్ను అలా అనకు, నాకు భయంగా ఉంది. నువ్వు పెళ్లి చేసుకున్నావు కదా, మియాన్ కి నేను ఇక్కడ ఉండడం ఇష్టం లేదు. నన్ను పంపించేస్తారేమో అని భయంగా ఉంది. పైగా మిమ్మల్ని ఇద్దరిని ఒకే దగ్గర నేను చూడలేకపోతున్నాను అని తన ఎమోషన్స్ తో జైని నమ్మించాలని చెప్తుంది. వెళ్తూ వెళ్తూ దేవుని దగ్గర మంత్రించిన ఒక పెండెంట్ అతనికి ఇచ్చి తన మీద నమ్మకం కలిగేలా చేస్తుంది. ఇది నీ దగ్గర ఉంటే నువ్వు హ్యాపీగా ఉంటావు అండ్ నీ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయని అంటుంది. ఆ నెక్స్ట్ డే జై మ్యారేజ్ డే అన్నమాట. ఉదయాన్నే సీసీ జై దగ్గరికి వెళ్లి నేను పెళ్లికి రాను, నీ కోరికలన్నీ నెరవేరాలి అని ఆల్ ది బెస్ట్ చెప్పి అతన్ని గట్టిగా హక్ చేసుకుని ఏడుస్తూ ఫైనల్ గుడ్ బై చెప్తుంది. జై మ్యారేజ్ కి కారులో బయలుదేరాక సీసీ తన బ్యాగ్ తీసుకొని బయట టాక్సీ కోసం చూస్తుంటే టోకినో తన కారులో అక్కడికి వస్తాడు. అతను నువ్వు కూడా
కూడా ఓవర్‌సీస్‌కి వెళ్తున్నావు కదా! నేను కూడా అక్కడికే వెళ్తున్నాను. నిన్నొక్కదాన్నే పంపడం నాకిష్టం లేదు అని ఆమెని తన కారులో తీసుకెళ్తాడు. ఇక్కడ జై పెళ్లి మండపానికి వెళ్తుంటే పక్కనే వెళ్తున్న టోకినో కారులో సీసీ కనిపిస్తుంది. జై కంగారుగా కార్ ఆపి దిగిపోతుంటే మియాన్ అడ్డుపడి తను సీసీ కాదులే. టోకినోకు ఆల్రెడీ ఫియాన్సీ ఉంది కదా! నువ్వు వర్రీ అవ్వకు అని అతన్ని కన్విన్స్ చేస్తుంది. మ్యారేజ్ హాల్‌లోకి జై అడుగు పెట్టగానే అతనికి ఊహించని షాక్ తగులుతుంది. టోకినో వాళ్ళమ్మ అసిస్టెంట్ వచ్చి సీసీ పేరు మీద ఉన్న చాలా ప్రాపర్టీస్ ట్రాన్స్‌ఫర్ చేయడమే కాకుండా జైకి ఉన్న 2 మెయిన్ బిజినెస్‌లలో 50% షేర్లని టోకినో కొనేసాడని బాంబ్ పేలుస్తారు. తన పెళ్లి రోజునే జై తన ఆస్తిని, తన ప్రేమని రెండింటిని కోల్పోతాడు. అప్పుడే సీసీ టోకినోతో కలిసి ఫారెన్ వెళ్లిపోయింది అని తెలియగానే జైకి పిచ్చి లేస్తుంది. వాళ్ళమ్మని నిలదీస్తాడు. సీసీకి పెళ్లి ఫిక్స్ అయిందని నాకెందుకు చెప్పలేదు అని. సీసీ తన ఇష్టంతోనే పెళ్లికి ఒప్పుకుందని వాళ్ళ అమ్మ అంటే జై ఏడుస్తూ అది ఇంపాసిబుల్. తనకి నేనంటే ప్రాణం. కేవలం నన్ను జెలస్ ఫీల్ చేయడానికి ఇదంతా చేస్తుంది అని చెప్పి అక్కడికక్కడే వెడ్డింగ్ క్యాన్సిల్ చేసి ఎయిర్‌పోర్ట్‌కి బయలుదేరుతాడు. వెళ్తున్నప్పుడు ఆ పెండెంట్ చూసి నాకు వైఫ్ అయ్యే హక్కు సీసీకి తప్ప ఎవ్వరికీ లేదు అని ఎమోషనల్ అవుతాడు. ఎయిర్‌పోర్ట్‌లో టోకినో, సీసీ ఇద్దరు ఉంటారు. టోకెన్ బోర్డింగ్ కోసం వెళ్తే జై అక్కడ ప్రత్యక్షమవుతాడు. సీసీ నన్ను వదిలి ఎక్కడికి వెళ్తావు? మన మధ్య రిలేషన్‌షిప్ ఎప్పుడు తెగిపోవాలో నిర్ణయించేది నువ్వు కాదు నేను మాత్రమే అని ఆమెకి మత్తి ఇచ్చి బలవంతంగా తీసుకెళ్తాడు. రోడ్డు మీద టోకినో మనుషులు కార్లతో అడ్డుపడితే జై ఏ మాత్రం తగ్గకుండా ఆ కార్ల మీదకే తోలండి అని డ్రైవర్‌కి చెప్తాడు. అలా తోలడం వల్ల యాక్సిడెంట్ అవుతుంది గదా! అప్పుడు ప్రాణాలకు ప్రమాదం సీసీకే కదా! ఆ కొంచెం కూడా కన్సర్న్ లేకుండా డ్రైవర్‌ని తోలమని చెప్తాడు. కానీ సీసీ ప్రాణాలకేమన్నా అవుతుందేమోనని భయంతో టోకినో తన కార్లను వెనక్కి తీయమంటాడు. అతనికి పిచ్చి కోపం వస్తుంది. నీకెంత ధైర్యం ఉంటే నా ఫియాన్సీ ప్రాణాన్ని పణంగా పెట్టి తీసుకెళ్తావు. నీ అంతు చూస్తాను అని శపథం కాస్తాడు. ఇక్కడ జై సీసీని బలవంతంగా ఇంటికి తీసుకొస్తాడు. వాళ్ళ అమ్మ అడ్డుపడి ఆ అనాథ కోసం మన ఫ్యామిలీ పరువు తీయకు అని సీసీని కూడా తిడుతుంటే సీసీ గట్టిగా అనుసరిస్తుంది. మీరు నాకు చెప్పే బదులు మీ కొడుకును అదుపులో పెట్టుకోండి అని. అప్పుడు జై తన అమ్మకు వార్నింగ్ ఇస్తాడు. సీసీ ఇక నుండి ఇక్కడే ఉంటుంది. నువ్వు తనని ఇబ్బంది పెడితే నేను నీ కొడుకునని కూడా చూడను అని అంటాడు. రూమ్ లో సీసీని లాక్ చేసి తన కంట్రోల్లో పెట్టుకోవాలని జై చూస్తుంటే సీసీ అతన్ని అసహించుకుంటుంది. జై పిచ్చితో ఆమెను ఫోర్స్డ్ గా కిస్ చేసి మనం త్వరలోనే బేబీని కందామని అనగానే సీసీకి విపరీతమైన కోపం వస్తుంది. అతని చెంప పగలగొట్టి పారిపోవాలని చూస్తుంది కానీ డోర్ లాక్ ఉంటుంది. సీసీ ఆవేశంగా నన్ను చంపేయ్ జై, నీతో ఈ నరకం అనుభవించడం కంటే అదే మేలు. నువ్వు వేరే ఒకరిని పెళ్లి చేసుకొని నన్ను చీకట్లో దాక్కునే ఎలుకలా నీ సీక్రెట్ల వల్ల ఉంచాలనుకుంటున్నావు కదా, నీకు అసలు ప్రేమ అంటే ఏంటో తెలీదు అని చెప్తుంది. జై పిచ్చి వల్ల ఏడుస్తూ నాకు నీ మీద ఉన్నది ప్రేమే. ఆ టెడ్డీ బేర్ లో నీకు నొప్పి కలిగేలా సూదులు గుచ్చారు కదా, నేను కూడా ఆ నొప్పిని అనుభవిస్తాను అని కత్తితో పొడుచుకోబోతాడు. సీసీ భయంతో అతను ఆర్పి అరుస్తుంది. జై తన పిచ్చి ప్రేమతో ఆమెను మళ్ళీ లాక్ చేస్తాడు. ఆ నెక్స్ట్ డే జై ఒక రింగ్ ని తనే స్వయంగా తయారు చేసి మరి సీసీ వేలికి తొడగబోతుంటే ఆమె అస్సలు ఒప్పుకోదు. జై కోపంగా నా లిమిట్స్ ని టెస్ట్ చేయకు అని ఫోర్స్ గా ఆమెకు రింగ్ తొడుగుతాడు. సరిగ్గా అప్పుడే జై ఫాదర్ వచ్చి అతని చంప పగలగొట్టి ఆ టోకినో నువ్వు చేసిన పనులకి మనల్ని నాశనం చేస్తున్నాడ్రా, సీసీని అతనికి అప్పగించు లేదంటే మనం రోడ్డున పడతామని అరుస్తాడు. జై మొండిగా ఆస్తి పోయినా పర్లేదు సీసీ మాత్రం నా దగ్గరే ఉండాలి అని వినకపోవడంతో టోకినో అక్కడికి గన్ తో ఎంట్రీ ఇచ్చి జైని బెదిరిస్తాడు. సీసీ టోకినో వైపు వెళ్లిపోతుంటే జై ఆమె చేయి పట్టుకొని లాగుతాడు. టోకినో దగ్గరకు వెళ్లి నువ్వు నన్ను చంపినా సరే నా సీసీని తీసుకెళ్లవు అని గన్ తన నుదిటి పైన పెట్టుకోగానే సీసీ అతన్ని ఆపుతుంది. ఆ రింగ్ ని జై మోహన్ కొట్టి టోకినో చేయి పట్టుకొని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. అది చూసి జై కోపంతో రగిలిపోతుంటాడు. ఇంకా టోకినో సీసీని ఆమె సొంత ఇంటికి తీసుకొస్తాడు. ఆ ఇల్లు వాళ్ళ పేరెంట్స్ తో గడిపిన ఇల్లు అన్నమాట. అది చూడగానే సీసీకి తన ఫ్యామిలీ గుర్తొచ్చి చాలా ఎమోషనల్ అవుతుంది. ఆ ఇల్లు టోకినో ఆమె కోసం కొన్ని పాత రోజుల్లో ఎలా ఉందో అలానే ఉంచుంటాడు. అక్కడున్న ఏ వస్తువుల్ని పక్కకు కూడా జరపడు. అప్పుడు సీసీ అంటుంది, నాకిక ఫారెన్ కి వెళ్లాలని లేదు టోకినో. ఆ జైకి పిచ్చి పడితే నేనెందుకు ఊరు వదిలి వెళ్ళాలి? నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్, నా చదువు అంతా ఇక్కడే కదా. ఒక జాబ్ వెతుక్కొని నా లైఫ్ నేను మళ్ళీ మొదలు పెడతాను అని చెప్తుంది. టోకినో హ్యాపీగా తన కంపెనీలోనే ఆమెకి డిజైనర్ గా జాబ్ ఇస్తాడు. నెక్స్ట్ డే సీసీ జాబ్ లో జాయిన్ అవుతుంది. అక్కడ మియాన్ ఫ్రెండ్ సీసీని చూసి ఫోటో తీసి మియాన్ కి పంపిస్తుంది. ఇంకా మియాన్ వెంటనే ఒక ప్లాన్ వేసి సీసీని ఎలాగైనా ఒక క్లబ్ కి తీసుకొచ్చేలా చేస్తుంది. ఆ క్లబ్ టోకినో వాళ్ళదన్నమాట. సో అక్కడ అతని అసిస్టెంట్ ఆమెను చూసి టోకినో కాల్ చేస్తాడు. ఇలా నా ఫియాన్సీని జాగ్రత్తగా చూసుకో నేను వస్తున్నాను అని టోకినో చెప్తాడు. కానీ క్లబ్ లో సీసీ కొలిక్స్ ఆమెను బలవంతంగా మందు తాపిస్తారు. మియాన్ ఒక రౌడీని పంపించి ఆమెపై దాడి చేయిస్తుంది. సరిగ్గా అప్పుడే జై కాల్ చేయడంతో సీసీ ఫోన్ లిఫ్ట్ చేసి ప్లీజ్ జై వచ్చి నన్ను కాపాడవా అని అరుస్తుంది. ఆమె ప్రాబ్లం లో ఉంది అని తెలియగానే జై కంగారుగా అక్కడికి వస్తాడు. ఎగ్జాక్ట్ టైమ్ లో సీసీ ఉన్న డోర్ ఓపెన్ చేసేటప్పుడే మియాన్ వచ్చి కడుపు పట్టుకొని నటిస్తూ నా కడుపులో విపరీతమైన నొప్పి వస్తుంది జై ప్లీజ్ నన్ను హాస్పిటల్ కి తీసుకెళ్లవా అని బ్రతిమలాడుతుంది. జై ఆమెను ఇగ్నోర్ చేసి ఆ డోర్ ఓపెన్ చేయడానికి సీసీ ఎలా ఉందో చూడబోతుంటే ఆమె బలవంతం చేయడంతో సీసీని వదిలేసి ఆమెను హాస్పిటల్ కి తీసుకెళ్తాడు. వీళ్ళ మాటలని డోర్ అవతల పక్క ఉన్న సీసీ వింటుంది. అప్పుడు ఆమె బాధపడుతుంది. ఇక్కడ నా ప్రాణం ఆపదలో ఉంటే ఆమె కడుపు నొప్పి నీకు అంత ముఖ్యమైపోయిందా అని ఏడుస్తుంది. కానీ ఎగ్జాక్ట్ టైం కి టోకినో ఎలాగో ఒకలాగా వచ్చి ఆ రౌడీని
పిచ్చి కొట్టుడు కొట్టి సీసీని కాపాడతాడు. కానీ ఆ రౌడీ తనకిచ్చిన సుపారీ పూర్తి చేయలేదు. దానికి అడ్డుగా టోకినో వచ్చాడు కాబట్టి అతనిపై అటాక్ చేయబోతుంటే సీసీ అడ్డొచ్చి ఆ పోటుని తన బాడీకి తీసుకుంటుంది. టోకినో ఏడుస్తూ ఆమెను కంగారుగా హాస్పిటల్‌కి తీసుకెళ్తాడు. "నీకు పిచ్చా సీసీ? ఇలాంటి పని ఎందుకు చేశావు?" అని అడిగితే, "నువ్వు నాకు ఎన్నో సార్లు హెల్ప్ చేశావు. నేను నీకోసం ఇది చేయలేనా?" అని అంటుంది. హాస్పిటల్‌లో డాక్టర్ ఆమెకు ప్రాణాపాయం లేదని చెప్తాడు. సరిగ్గా అప్పుడే జై, మియాన్ కడుపు నొప్పి కోసం అదే హాస్పిటల్‌కొస్తారు. అక్కడ బెడ్ మీద సీసీని, పక్కనున్న టోకినోని చూసి జై షాక్ అవుతాడు. మియాన్ మళ్ళీ అబద్ధాలు చెప్తూ జైని అక్కడి నుండి తీసుకెళ్లాలని చూస్తుంది. కానీ ఇప్పుడు సీసీ అతని మీద చాలా కోపంగా ఉంది కదా! ఆమెను కన్విన్స్ చేయడం కోసం సీసీకి జ్యువెలరీ అంటే ఇష్టం అని చెప్పి, దాన్ని డిజైన్ చేయడం కూడా ఇష్టం అని చెప్పి, చారిటీ గేలాలో తన కోసం మంచి నగలు కొంటే తను హ్యాపీగా ఉంటుంది అని మళ్ళీ ఆమెను బుట్టలో వేసుకోవాలని ప్లాన్ ఏస్తాడు. సీసీకి మెలకువ వచ్చాక టోకినో వచ్చి ఒక జ్యువెలరీ షో రన్ అవుతుంది అని తెలియగానే ఆమె చాలా ఎక్సైట్ అవుతుంది. ఎందుకంటే ఆమె ఒక జ్యువెలరీ డిజైనర్ అన్నమాట. ఆ షోలో తన తల్లి జ్ఞాపకాలు ఉంటాయని ఆమెకు తెలుసు. అందుకే వెంటనే రెడీ అవ్వడానికి వెళ్తుంది. అక్కడ షోకి జై అండ్ మియాన్ కలిసి వెళ్తుంటారు. వాళ్ళిద్దరిని చూసి అందరు రకరకాలుగా మాట్లాడుకుంటారు. జై తన పెళ్లి రోజునే మియాన్ని వదిలేసి వెళ్ళిపోయాడు కదా! ఇప్పుడు మళ్ళీ ఇద్దరు కలిసి ఎలా వచ్చారు? ఏదో బిజినెస్ డీల్ కుదురుంటుందిలే. అయినా ఆ సీసీ ఏ చెత్త కుప్పలో పడిందో ఎవరికి తెలుసు అని అనుకుంటుండగానే టోకినో సీసీ చేయి పెట్టుకుని గ్రాండ్ ఎంట్రీ ఇస్తాడు. అది చూసి అందరి మైండ్ బ్లాక్ అవుతుంది. టోకినో పక్కన సీసీ ఉంది అంటే తనే షీ ఫ్యామిలీకి కాబోయే కోడలా? తన అదృష్టం మామూలుగా లేదు అని అందరూ జెలస్ ఫీల్ అవుతారు. జై ఆమెను చూడగానే ఆపుకోలేక కలవడానికి వెళ్తుంటే మియాన్ అడ్డుపడుతుంది. జై, ఈ రోజు ప్రొఫెసర్ చెన్ తో డిన్నర్ ఉంది. సీసీ గురించి తర్వాత మాట్లాడుకోవచ్చు, పద లోపలికి అని అతన్ని లాక్కెళ్తుంది. ఈ షో ఆర్గనైజ్ చేసేది కూడా ప్రొఫెసర్ షెన్ అన్నమాట. ఆ తర్వాత స్టేజ్ మీద వేలం పాట స్టార్ట్ అవుతుంది. అప్పుడు అనౌన్సర్ అంటాడు, ఫస్ట్ ఐటమ్ పీచ్ అండ్ బ్లడ్ అండ్ రూబీ నెక్లెస్. దీన్ని లేట్ బిజినెస్ మెన్ మిస్టర్ అండ్ మిసెస్ జియాంగ్ డొనేట్ చేశారు. దీని స్టార్టింగ్ ప్రైస్ 8 లక్షలు. ఇక్కడ మిస్టర్ అండ్ మిసెస్ జియాంగ్ అంటే సీసీ పేరెంట్స్ అన్నమాట. మియాన్ మనసులో కుట్ర మొదలవుతుంది. ఇంకా ఇది సీసీ తల్లి నెక్లెస్ కదా, తనకు ఎలాగూ ఇది కావాలి, కానీ నేను దానికి అది దక్కనివ్వను అని డిసైడ్ అయ్యి 20 lakhs అని బిడ్ వేస్తుంది. జై వెంటనే 30 lakhs అంటాడు. అక్కడున్నోళ్ళందరూ మాట్లాడుకుంటారు, వీళ్ళిద్దరు కలిసి వచ్చారు కదా, విడిగా బిడ్డింగ్ చేస్తున్నారేంటి అని. ఇంకా మియాన్ కి కోపం వచ్చి, జై, ఇది సీసీ వాళ్ళ అమ్మది కదా, తనకే ఇచ్చి రాజీ పడదామని బిడ్ చేస్తున్నావు కదా అని అడుగుతుంది. జై అవునన్నట్టుగా 50 లక్షలు అంటాడు. అంత డబ్బు సీసీ దగ్గర లేదు కాబట్టి దిగులుగా చేయి దింపబోతుంటే టోకినో ఒక్కసారిగా గట్టిగా అరిచి ₹1,00,00,000 బాంబ్ పేలుస్తాడు. జై, మియాన్లతో పోటీ పడి టోకినో చివరికి ఆ నెక్లెస్ ని 3 crores కి కొంటాడు. ఆ బిడ్ ని గెలిచి ఎంతో ప్రేమగా, నీకు కావాలంటే ఆకాశంలో నక్షత్రాలైనా కొనిస్తాను సీసీ అని అంటే, సీసీ బాధగా అంటుంది, ఇలాంటి ప్రామిస్లు నేను ఇదివరకే విన్నాను, కానీ మనుషుల మనసులు మారిపోతాయి అని జైని ఉద్దేశించి అంటుంది. ఇంకా వాళ్ళు వెళ్ళిపోతుంటే వెళ్తున్నప్పుడు జై ఆమె దగ్గరకు వచ్చి బలవంతం చేయడంతో సీసీ టోకినోని పక్కకి పంపి విడిగా మాట్లాడుతుంది. అప్పుడు జై అంటాడు, నాతో ఇంటికి వచ్చేయ్ అని. కానీ సీసీ విసుగ్గా, నన్ను తాకకు ప్లీజ్ అంటే జై జలసితో, అయితే నువ్వు టోకినోతో ప్రేమలో పడ్డావా, వాడు నిన్ను వాడుకుంటున్నాడు అని అంటే సీసీకి పిచ్చి కోపం వస్తుంది. ప్రేమలో పడితే నీకేంటి, నేనెవరితో ఉంటే నీకేంటి, నీ పెళ్లి మియాన్ తో ఒక బిజినెస్ డీల్ కదా, వెళ్ళి అది చూసుకో. నన్ను హింసించింది మియాన్ కాదు జై, నువ్వు. నీ వల్ల నేను నరకం చూశాను. ఇంకా సీసీ ఎమోషనల్ అవుతూ, నువ్వు అనుకుంటున్నావు కదా నేను నీ దగ్గరికి రాకుండా టోకినో దగ్గర ఎందుకున్నాను అని. నువ్వు అనుకుంటున్నట్టు నాకు టోకినో మీద ప్రేమ లేదు, కానీ భయం ఉంది. నీ దగ్గరకు వస్తే ఎక్కడ నా మనసు మళ్ళీ ముక్కలవుతుందేమో అని చెప్పి డైరెక్ట్ గా టోకినో దగ్గరికి వెళ్ళిపోతుంది. సీసీ జైని వదిలి తన దగ్గరికి రావడంతో టోకినో కూడా ఫుల్ ఎక్సైటెడ్ అవుతాడు. వెంటనే ఆమెను తన గ్రాండ్ మాకి పరిచయం చేస్తాడు. ఆమె ప్రొఫెసర్ షెన్, ఇందాక ఆ షో ఆర్గనైజ్ చేసింది కదా, ఆవిడే టోకినో వాళ్ళ అమ్మమ్మ అనమాట. సీసీ షాక్ అవుతూ అడుగుతుంది, ప్రొఫెసర్ చెన్ నీ అమ్మమ్మనా అంటే, దానికి ప్రొఫెసర్ చెన్ అవుతూ, అవును సీసీ, నువ్వు చాలా మంచి పిల్లవి. యాక్చువల్ గా సీసీ 3 years బ్యాక్ ఒక జ్యువెలరీ కాంపిటీషన్ లో డిజైన్ వేసి ఉంటుందన్నమాట. అది ఈ ప్రొఫెసర్ చెన్ కి బాగా నచ్చి ఆమెకి లెటర్ రాస్తుంది. ఆమె దగ్గర ఒక స్టూడెంట్ గా ఉంటావా అని పర్సనల్ గా అడిగి ఆ లెటర్ పంపించుందన్నమాట. కానీ తనకి ఇప్పటికీ రిప్లై రాలేదు. అదే విషయం ఆమె అడగగానే సీసీకి ఒక ఓల్డ్ జ్ఞాపకం గుర్తొస్తుంది. అప్పట్లో నిజంగానే ఆ లెటర్ ఆమె దగ్గరకు వచ్చి ఉంటుంది. కానీ జై ఆ లెటర్ చూసి, ఇది ఏదో పనికిరాని ఈమెయిల్, పట్టించుకోకు అని చెప్పి ఆ లెటర్ ని దాచేస్తాడు. సీసీ ఏడుస్తూ, సారీ ప్రొఫెసర్, నాకు ఆ లెటర్ అసలు అందలేదు అని నిజం చెప్తుంది. ప్రొఫెసర్ షెన్ ఎంతో ప్రేమగా, పర్లేదు, ఇప్పుడు నువ్వు నా కోడలు అయ్యావు కదా, వచ్చే నెల నిన్ను నా లాస్ట్ స్టూడెంట్ అని అందరికి పరిచయం చేస్తాను అని అంటుంది. సీసీ తనకు అంత అర్హత లేదు అని చెప్పినా కూడా టోకినో ఆమెకి ధైర్యం చెప్తాడనమాట. నీలో చాలా క్యాపబిలిటీ ఉంది, నువ్వు నిన్ను డిగ్రేడ్ చేసుకోకు అని చెప్పి. మరోవైపు జై సీసీ దూరమైందని డిప్రెషన్ లో ఫుల్ గా తాగి ఏడుస్తుంటాడు. అప్పుడే వాళ్ళ నాన్న రాగానే అతను అంటాడు, నేను ఏదైనా తప్పు చేశానా, కెరీర్ కోసం ప్రేమను దూరం చేసుకున్నాను, అందుకే సీసీ వెళ్ళిపోయింది అని బాధపడుతుంటే వాళ్ళ నాన్న అంటాడు, పిచ్చోడా, ఇప్పుడు నువ్వు చేయాల్సింది టోకినో కంటే బలవంతుడివి అవ్వడం. మన బిజినెస్ ఆల్రెడీ బ్యాంక్రప్ట్ అయింది. నువ్వు మియాన్ని పెళ్లి చేసుకుని ఇంటర్నేషనల్ మార్కెట్ ని నీ వశం చేసుకో, అప్పుడు సీసీ మళ్ళీ నీ దగ్గరికే వస్తుంది అని సలహా ఇస్తాడు. జై కూడా అదే కరెక్ట్ అని డిసైడ్ అవుతాడు.
ఆ తర్వాత ప్రెస్ లో ఒక న్యూస్ వస్తుంది. ప్రొఫెసర్ చెన్ తన లాస్ట్ స్టూడెంట్ ని అనౌన్స్ చేయబోతున్నారు అని. మియాన్ ఫుల్ కాన్ఫిడెంట్ గా జై ప్రొఫెసర్ చెన్ ఖచ్చితంగా నన్నే సెలెక్ట్ చేస్తారు అని బిల్డప్ ఇస్తూ అక్కడికి వెళ్తుంది. అక్కడ సీసీని చూసి ఎగతాళి చేస్తూ నువ్వు ఇక్కడ ఉన్నావేంటి, ఇక్కడికి డిగ్రీ ఉన్న వాళ్ళే రావాలి, నీలాంటి వాళ్ళు కాదు అని అవమానిస్తుంది. ఆ తర్వాత ప్రొఫెసర్ చెన్ అక్కడికి రాగానే మియాన్ సీసీని తోసేసి మరీ తన రెజ్యూమ్ ఇస్తుంది. కానీ ప్రొఫెసర్ చెన్ సారీ నేను ఆల్రెడీ సీసీని సెలెక్ట్ చేసుకున్నానని చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. మియాన్ కుళ్ళుకుంటూ టోకినోతో ఉన్న రిలేషన్ వల్లే తన్ని సెలెక్ట్ చేశారని అడిగితే ప్రొఫెసర్ సీసీ ఎంత టాలెంటో ప్రూవ్ చేయాలని ఆమెను స్టేజ్ మీదకి వెళ్లి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయమంటుంది. సీసీ స్టేజ్ మీదకి వెళ్లి తన పేరెంట్స్ ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ గా ఇలా చెప్తుంది. ఈ డిజైన్ నా మనసులో 5 years బ్యాకే స్టార్ట్ అయింది. అప్పుడు నా పేరెంట్స్ యాక్సిడెంట్ లో చనిపోయారు. జై నన్ను కాపాడాడు. తనే నా దేవుడు అనుకుని నా ఫ్యూచర్ ని పణంగా పెట్టి అతన్ని ప్రేమించాను. ఆ ప్రేమలో ఉన్న బానిసత్వమే ఈ బ్రేస్లెట్ డిజైన్. దీనికి తాళం ఎప్పుడు ఎదుటివారి చేతిలోనే ఉంటుంది. అంటే మనల్ని మనం పూర్తిగా వాళ్ళకి అప్పగించేయడం అన్నమాట అని చెప్పడంతో ఆ మాటలు విన్న జై కోపంతో రగిలిపోతూ సీసీని బయటికి లాక్కొచ్చి అరుస్తాడు. ఇందాక స్టేజ్ మీద ఏమన్నావు? నేను నిన్ను కాపాడాను కాబట్టి నన్ను లవ్ చేసావా? ఒకవేళ ఫ్యూచర్ లో ఆ టోకినో నిన్ను కాపాడాడు అని తెలిస్తే అతన్ని కూడా లవ్ చేస్తావా అని నోరు జారుతాడు. అంటే సీసీని కాపాడింది తను కాదని జై అని అతనికి ముందే తెలుసు అన్నమాట. జై నోరు జారిన మాట వినగానే సీసీ షాక్ అవుతుంది. ఏంటి నన్ను కాపాడింది టోకినోనా అని ఆమె ముఖం చూసి జైకి అర్థమవుతుంది. ఆ రోజు జరిగిన నిజం టోకినో ఆమె చెప్పలేదని. ఇంకా వెంటనే కవర్ చేస్తూ సారీ సీసీ, ఆ టోకినో నిన్ను లాగేసుకుంటాడేమో అన్న భయంతో అలా అన్నాను. ఇన్నేళ్లు నువ్వు నా వల్ల ఇంత బాధపడ్డావని నేను గమనించలేదు. త్వరలోనే అన్ని సెట్ చేసి నిన్ను నాతో తీసుకెళ్తాను అని ఆమెను హగ్ చేసుకోబోతాడు. మియాన్ ఇదంతా చూసి కోపంతో రగిలిపోతుంటే సీసీ మాత్రం జైని పక్కకు నెట్టేస్తుంది. నువ్వు నీ డబ్బుని స్టేటస్ ని వదిలేసి నా కోసం ఏం చేయగలవు జై? నన్నుగా ప్రేమించే వాళ్ళే నాకు కావాలి అని అక్కడి నుంచి వెళ్లిపోతుంది. మియాన్ ఎలాగైనా సీసీని చంపాలని ఒక గ్యాంగ్ ని పంపిస్తుంది. ఆఫీస్ బయట ఆ రౌడీలు సీసీ మీద కత్తితో అటాచ్ చేయబోతుంటే టోకినో అడ్డం వచ్చి ఆ దెబ్బను తన చేతికి తగిలించుకుంటాడు. సీసీ కంగారుగా తన ఇంటికి తీసుకెళ్లి డ్రెస్సింగ్ చేస్తుంటే టోకినో ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు అండ్ చెప్తాడు, నువ్వు టెన్షన్ పడకు సీసీ, నువ్వు నా పక్కనుంటే చాలు, ఈ నొప్పి ఏ పాటిది, నాకు ఒక్క ఛాన్స్ ఇస్తావా, నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాను అని ఆయన లవ్ ని కన్ఫెస్ చేస్తాడు. సీసీ కొంచెం ఆక్వర్డ్ గా అనిపించి బాత్రూమ్ లోకి వెళ్తుంది. కానీ తన కోసం టోకినో కత్తి దెబ్బ తిన్న విషయం గుర్తు చేసుకుని ఇతను నా విషయంలో నిజంగానే సీరియస్ గా ఉన్నాడు, ఒక్క ఛాన్స్ ఇవ్వొచ్చా అని ఆలోచిస్తుంటే టోకినో అక్కడికి వస్తాడు. అతను ఆమెకి ఇంకా దగ్గరగా వచ్చి ప్లీజ్ ఒక్క ఛాన్స్ ఇవ్వవా, నేను ప్రూవ్ చేసుకుంటాను అని అడుగుతాడు. సీసీ పాస్ట్ లో అతను ఆమెను కాపాడిన సిచ్యువేషన్స్ అన్ని గుర్తు చేసుకుంటూ అతని జుట్టును నిమురుతూ నన్ను ఇష్టపడుతున్నందుకు థ్యాంక్స్ అని గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది. ఇంకా మన టోకినో ఊరుకోడు కదా. సీసీని ఏ చేత్తో అయితే ఆ రౌడీ తాకాడో ఆ రౌడీ తన చేతిని తనే పొడుచుకునేలా చేస్తాడు. అంతేకాదు మియాన్ ఫ్యామిలీ దివాలా తీసేలా ప్లాన్ చేస్తాడు. దీని వల్ల జై కూడా భారీ నష్టం జరుగుతుంది. ఆ నష్టం వల్ల పిచ్చోడైన జై ఇంటికొచ్చి సీసీని బాగా మిస్ అవుతూ కోపంతో అక్కడ వస్తువులన్నీ విసిరి కొడుతుంటే అక్కడ సీసీ డైరీ దొరుకుతుంది. ఆ డైరీ చదువుతున్న జై కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. అందులో సీసీ ప్రతి డేట్ ని గుర్తు పెట్టుకొని జైతో గడిపిన ప్రతి మెమరీస్ రాస్తుంది. జూన్ 24న జై మళ్ళీ ఫారెన్ ట్రిప్ వెళ్తున్నాడు. నేను త్వరగా గ్రాడ్యుయేట్ అయ్యి కంపెనీలో చేరితే తనకి దూరంగా ఉండాల్సిన అవసరం ఉండదు కదా. ఈ రోజు ఆగస్ట్ 13 జై టెన్షన్ లో ఉన్నాడు. నేను హెల్ప్ చేయలేకపోతున్నాను. ఆ చిప్ పెట్టుకుంటే అతను హ్యాపీగా ఉంటాడంటే నేను దానికి ఓకే చెప్తాను. అంతేకాక ఇలా రాసుంటుంది, ఒకవేళ జై ఫ్యామిలీ వారసుడు కాకపోయి ఉంటే మేమిద్దరం కలిసి ఉండొచ్చు కదా అని బాధతో రాసిన చాలా మెమరీస్ అతను చదివి లిటరల్లీ పశ్చాత్తాపం మొదలవుతుంది అతనిలో. నేను తప్పు చేశాను, సీసీకి కావాల్సింది ఆస్తి, డబ్బులు, నగలు కాదు, మనస్ఫూర్తిగా తన్ని ప్రేమించే మనిషి. నేను తన్ని అసలు అర్థం చేసుకోలేదు. ఈసారి తన్ని అస్సలు వదులుకోనని డిసైడ్ అయ్యి ఆమె దగ్గరికి బయలుదేరుతాడు. ఆ నెక్స్ట్ డే ఉదయం సీసీ నిద్ర లేచి టోకినో కోసం వెతుకుతుంటే అతను సడన్ గా వెనక నుంచి వచ్చి ఆమెను హగ్ చేసుకుంటాడు. యాక్చువల్ గా ఆ రోజు ఆమె బర్త్డే అని చెప్పి ఒక ఖరీదైన రూబీ రింగ్ గిఫ్ట్ గా ఇస్తాడు. హ్యాపీ బర్త్డే సీసీ, ఇది మన ప్రేమకి గుర్తు అని ఆమెను ఒప్పించి ఆ రింగ్ తొడుగుతాడు. ఎగ్జాక్ట్ అప్పుడే జై అక్కడికి వచ్చాడని చెప్పి అసిస్టెంట్ చెప్తాడు. జైకి సీసీ కనపడకుండా చేయమని చెప్పి ఆమెను సైలెంట్ గా లంచ్ కి తీసుకెళ్తాడు. ఆమె బర్త్డే అతనితోనే సెలబ్రేట్ చేయాలి, ఎటువంటి డిస్టర్బెన్స్ కలగకూడదని. వాళ్ళు వెళ్ళాక జై ఆ ఇంటి లోపలికి వచ్చి సిసి డోర్ తీ, నీతో మాట్లాడాలి అని అరుస్తుంటాడు. అప్పుడు పక్కనున్న ఒక ముసలాయన వచ్చి ఎవరి కోసం వెతుకుతున్నావు బాబు, ఆ అమ్మాయి అబ్బాయి ఎప్పుడో బయటకెళ్లారు, ఆ జంట చాలా చూడముచ్చటగా ఉంది కదా అని చెప్తాడు. అది విన్న జై కోపంతో రగిలిపోతూ వాళ్ళు జంట కాదు అని అరుస్తాడు. వాళ్ళు వెళ్లిన రెస్టారెంట్ కి అతను వెళ్లేసరికి సీసీ టోకినో ఇద్దరు చాలా హ్యాపీగా డాన్స్ చేస్తూ కనిపిస్తారు. అది చూసి జై తట్టుకోలేకపోతాడు. వెంటనే ఆమె దగ్గరికి వెళ్లి చాలా ఎమోషనల్ అవుతూ నన్ను క్షమించు, నీకు కేవలం డబ్బిస్తే సరిపోతుంది అనుకున్నాను, కానీ నీ డైరీ చదివాక నా తప్పేంటో నాకు తెలిసింది, ప్లీజ్ నా దగ్గరకు వచ్చేయి, నీ కోసం ఎంత టైం అయినా వెయిట్ చేస్తాను అని రిక్వెస్ట్ చేస్తుంటాడు. కానీ సీసీ మాత్రం ఒక పక్క ఎమోషనల్ అవుతున్నా కూడా గట్టిగా సమాధానం ఇస్తుంది. జై, ఈ మాట కోసం నేను ఎన్నో ఏళ్లు వెయిట్ చేశాను, కానీ ఇప్పుడు చాలా లేట్ అయిపోయింది. నేను ఆల్రెడీ టోకినో ప్రపోజల్ ని ఒప్పుకున్నాను. ఇంకా పాత విషయాల
అసలు మర్చిపోదామని టోకినో ఇచ్చిన రింగ్ ని చూపిస్తుంది. టోకినో ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే అతని మనసులో ఒక మూలన ఎక్కడ సీసీ జై దగ్గరికి వెళ్ళిపోతుందేమో అన్న భయం కూడా ఉంటుంది. అతను కూడా సీరియస్ గా జైకి చెప్తాడు, సీసీ ఇప్పుడు నా ఫియాన్సీ, తనని మళ్ళీ ఇబ్బంది పెట్టకు, వెళ్ళి ఇక్కడ నుంచి అని వార్నింగ్ ఇస్తాడు. జై అక్కడే ఏడుస్తూ ఉండిపోగా సీసీ టోకినోతో కలిసి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సీసీ తన లైఫ్ లో కొత్త బిగినింగ్ స్టార్ట్ చేయాలని డిసైడ్ అవుతుంది. ఒక ఇంపార్టెంట్ డిజైన్ డ్రా చేస్తూ తన ఫ్రెండ్ జావ్ తో మాట్లాడుతూ ఉంటుంది. నేను ఈ 7 డిజైనర్ కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేయాలి అనుకుంటున్నానని సీసీ చెప్తే జావ్ ఆమెను ఎంకరేజ్ చేస్తూ ఒక డౌట్ అడుగుతుంది. నువ్వు నిజంగానే ఆ టోకినోని పెళ్లి చేసుకుంటున్నావా? వాడి లవ్ హిస్టరీ చాలా మెస్సీగా ఉంటుంది కదనే అంటే సీసీ నవ్వుతూ అవునే, అదే నేను కూడా ఆలోచిస్తున్నాను, అతన్ని ఇంట్రాగేట్ చెయ్యాలి అని అంటుంది. అప్పుడే టోకినో అక్కడికి రాగానే సీసీ ఫోన్ కట్ చేసి ఆ అవార్డ్ ఫంక్షన్ కోసం బట్టలు కొనడానికని వెళ్తారు. సీసీ షాప్ లో ఒక డ్రెస్ ట్రై చేస్తున్నప్పుడు టోకినో కాల్ రావడంతో పక్కకి వెళ్తాడా. సరిగ్గా అప్పుడే జై అక్కడ ప్రత్యక్షమై ఈ డ్రెస్ లో నువ్వు చాలా అందంగా ఉన్నావు సీసీ అని అంటాడు. సీసీ భయపడుతూ నువ్వేంటి ఇక్కడ, మమ్మల్ని స్టాక్ చేస్తున్నావా అని అడిగితే జై తప్పుగా అనుకోకు సీసీ, నేను కూడా బట్టలు ట్రై చేయడానికి వచ్చాను, మనం త్వరలోనే కలుస్తాం అని చెప్పి వెళ్తాడు. మళ్ళీ ఏదో ప్లాన్ చేస్తున్నాడు. ఆ తర్వాత ఇద్దరు అవార్డ్ ఫంక్షన్ కి వెళ్తుంటే జై సడన్ గా వచ్చి సీసీని లాక్కుని హగ్ చేసుకుంటాడు. టోకినోకి పిచ్చి కోపం వచ్చి ఆమె దగ్గరికి లాక్కుంటాడు. జై నిన్నాళ్ళు భరించాను, ఇంకా ఆమె వెంట పడితే నేను క్రూరంగా మారాల్సి వస్తుంది అని వార్నింగ్ ఇస్తాడు. జై ఏమాత్రం తగ్గకుండా నా అడాప్టివ్ సిస్టర్ ని హగ్ చేసుకుంటే నీకేంటి, బ్రదర్ కి ఆ హక్కు లేదా అని ఎదురు ప్రశ్నిస్తాడు. అప్పుడు సీసీకి చిరాకు వచ్చి సిగ్గులేదా నీకు, కనీసం అన్న చెల్లెల మధ్య కూడా పర్మిషన్ ఉంటేనే ఇలాంటివి చెయ్యాలి, ఇష్టం వచ్చినట్టు చేసి చంప పగలగొట్టి చేతికిస్తాను అని మాస్ వార్నింగ్ ఇస్తుంది. అప్పుడే ఆర్గనైజర్ వచ్చి మిస్టర్ ఫూ మీరు ఈ కాంపిటీషన్ కి ఫుల్ స్పాన్సర్ కదా, లోపలికి రండి అని పిలుస్తాడు. టోకినో షాక్ అవుతాడు. నువ్వా దీనికి స్పాన్సర్ చేస్తున్నావు, నీకు ఇంత డబ్బు ఎక్కడిది, మీ ఫ్యామిలీకి తెలుసా అని అడిగితే జై నేను ఎవరికి సమాధానం చెప్పనక్కర్లేదు. ఇంకా అవార్డు అనౌన్స్ చేసే టైంకి జై వాళ్ళ అమ్మ అక్కడికి వచ్చి రచ్చ మొదలు పెడుతుంది. జైని అరుస్తూ నువ్వు నా కొడుకువా లేక నా శత్రువా, ఈ అమ్మాయికి అవార్డు ఇప్పించడం కోసం ఫూ ఫ్యామిలీ ఆస్తినంతా ఖాళీ చేస్తావా అని అరుస్తుంది. జై అమ్మ సీసీ వైపు తిరిగి నా కొడుకు నువ్వు పాడు చేసావు కదనే అని అరుస్తుంది. సీసీ బాధతో నేనేం అడగలేదు, ఇదంతా జై పిచ్చితో చేస్తున్నాడు, ఇందులో నా తప్పేం లేదు అని చెప్తుంది. కానీ అక్కడున్న మిగతా కంటెస్టెంట్స్ అందరు ఇదంతా విని ఇదంతా ప్లానింగా అని సీసీకి అవార్డు ఇప్పివ్వడం కోసం ఇంత పెద్ద అవార్డ్ షో ఆర్గనైజ్ చేశారా, ఇంత దానికి అసలు మమ్మల్ని పార్టిసిపేట్ చేయడం అని ఎందుకు పిలిచారు, సీసీని వెంటనే డిస్క్వాలిఫై చేయాలి అని రచ్చ చేస్తారు. పాపం అక్కడ జరుగుతున్న అవమానంతో సీసీ ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. 2 వీక్స్ తర్వాత టోకినో డైరెక్ట్ గా సీసీ ఇంటికి వెళ్లి తన చేతిలో ఉన్న కాంపిటీషన్ ట్రోఫీని ఆమెకు చూపిస్తూ ఈ ట్రోఫీ నీదే, ఇది నీ టాలెంట్ కి దక్కిన గౌరవం అని ఎంతో గర్వంగా చెప్తాడు. కానీ సీసీ బాధగా ఇది కూడా జై కొన్నదే కదా టోకినో అని అడుగుతుంది. అప్పుడు టోకినో అసలు విషయం చెప్తాడు. కాదు సీసీ, ఒక 3 జడ్జెస్ నువ్వు ఎందుకు గెలిచావో, నీ డిజైన్ లో ఉన్న గొప్పతనం ఏంటో వివరిస్తూ ఆల్మోస్ట్ 30,000 వర్డ్స్ తో ఒక పెద్ద రిపోర్ట్ రాశారు. అది చదివితే నీకే అర్థమవుతుంది, నువ్వు నీ సొంత టాలెంట్ తోనే ఈ అవార్డు గెలిచావని చెప్తాడు. అది విన్న సీసీ కళ్ళల్లో లిటరల్లీ ఆనంద బాష్పాలు తిరుగుతాయి. నిజమా, థ్యాంక్ యూ సో మచ్ టోకినో, ఇన్నాళ్ళు నేను ఎవరో నా గమ్యం ఏంటో అని చాలా ఆలోచించాను, కానీ ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది, నేను ఒక మంచి డిజైనర్ అవుతాను అని చెప్పి డిసైడ్ అవుతుంది. సో టోకినోతో నేను ఫారెన్ వెళ్ళాలి అనుకుంటున్నాను, నా చదువుని కంటిన్యూ చేయాలనుకుంటున్నాను అని చెప్పగానే టోకినో ముఖం ఒక్కసారిగా డల్ అయిపోతుంది. అది గమనించిన సీసీ నవ్వుతూ ఏంటి నేను వదిలేసి వెళ్ళిపోతానని భయపడుతున్నావా అని అడుగుతుంది. అప్పుడు టోకినో ఎంతో ప్రేమగా ఎందుకు భయం, నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి నేను వస్తాను కదా సీసీ, కానీ వెళ్లే ముందు నాకు ఒక మాట ఇస్తావా అని టోకినో మోకాళ్ళ మీద కూర్చొని ఒక అందమైన రింగ్ చూపిస్తూ మిస్ సీసీ నన్ను పెళ్లి చేసుకుంటావా, నేను లైఫ్ లాంగ్ కంటిన్యూగా ప్రేమిస్తూనే ఉంటాను, నీకెప్పుడు హ్యాపీనెస్ ఇస్తాను అని ప్రపోజ్ చేస్తాడు. సీసీ కళ్ళల్లో నీళ్లతో ఓకే చెప్తుంది. ఇక పెళ్లి రోజు రానే వచ్చింది. సీసీ టోకినో ఇద్దరు పెళ్లి బట్టల్లో మెరిసిపోతూ స్టేజ్ వైపు నడుచుకుంటూ వస్తుంటారు. సీసీ మనసులో ఎక్కడో ఒక చిన్న భయం, మళ్ళీ జై ఎక్కడొచ్చి ఏం చేస్తాడేమో అని. కానీ ఆశ్చర్యం ఏంటంటే తన పెళ్లి చాలా హ్యాపీగా జరుగుతుంది. సరిగ్గా అదే టైంలో జై కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని పెళ్లి బట్టల్లోనే టోకినో పక్కన ఉన్న సీసీని చూస్తూ నిలబడిపోతాడు. సీసీ అతన్ని చూసి ఆనంద బాష్పాలతో ఒక చిన్న స్మైల్ ఇస్తే జై కూడా తన తప్పు తెలుసుకున్నట్టుగా మనస్ఫూర్తిగా ఆమెను ఒక హార్ట్ఫుల్ స్మైల్ ఇచ్చి సాగనంపుతాడు. దాంతో ఈ స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో గాయస్, మీరు ఇంతవరకు చూసారంటే నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఖచ్చితంగా నచ్చుంటుంది అనుకుంటున్నాను. ఒకవేళ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తొందరగా చేసేయండి. అలాగే ఈ నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే వీడియోని లైక్ చేయండి. మరో రోజు ఇంకో స్టోరీతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను. అంతవరకు టాటా బై బై.